ప్రైజ్ ది లార్డ్. మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ పునరుత్థాన దినంలో దేవుడు మనమందరం కలిసి ఆరాధించడానికి ఒక గొప్ప కృపను అనుగ్రహించాడు. గడిచిన వారమంతా మరియు గడిచిన మాసమంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. అవును, 11 నెలల పాటు దేవుడు ఈ సంవత్సరంలో మనల్ని ఎంతగా కాపాడినాడో ఆ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో కృతజ్ఞతతో మన హృదయం నిండిపోతుంది కదా. అనేకమైన ఆపదల నుంచి తప్పించాడు, అనేకమైన కష్టంల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించి క్షేమంగా ఈ 11వ నెల అయిపోయింది, 12వ నెలలోనికి ప్రవేశపెట్టాడు. చివరి మాసంలోనికి మనం వచ్చాం. మనము కొత్తగా మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ఈ ఒక్క నెల మాత్రమే ఉంది. ఈ ఒక్క నెల కూడా ఒక సంతోషకరమైనటువంటి మాసం. ఎందుకంటే మనమంతా కూడా క్రిస్మస్ని జ్ఞాపకం చేసుకుంటాం, క్రీస్తు యొక్క జన్మను జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆయన ఈ లోకంలోనికి పుట్టాడు, చిన్న బాలుడుగా పుట్టినటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ కరెక్ట్గా 25వ తేదీని చాలామంది నమ్మరు, అయినప్పటికీ కూడా ప్రభు అయితే ఈ లోకంలో జన్మించాడు. ఆ విషయాన్ని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఆ గొప్ప పండుగ సీజన్లోకి మనం వచ్చేసాం. దేవుడు మనల్ని ఇంతగా కాపాడి సంరక్షించి మనల్ని పోషించి మనల్ని ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితిలోనికి తీసుకువచ్చినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త ఏమిటంటే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం అందకుము. ఈ మాటలు ఎవరు చెప్పారంటే మోషే చెప్తున్నాడు. ఇశ్రాయేలీలతో మోషే చెప్తున్నాడు. మోషే ఇక చివరి దినాలలో ఉన్నాడు. అతడు 120 ఏండ్ల వాడై ఉన్నాడు. ఇక మీదట అతడు దేవుని జనాన్ని నడిపించడానికి ఇంకా వీలు కాదు. ఎందుకంటే తాను కొత్త నూతన వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశం పొందుతూ ఉన్నారు కదా. ఈ ప్రవేశం పొందే ఈ సమయంలో దేవుడు అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు. ఇంతటికి చాలు, ఇప్పటికి చాలు అని చెప్పాడు. అయితే ఇప్పుడు మోషే వారికి ధైర్యం చెప్తూ ఉన్నాడు అనమాట. నేను లేకపోయినా దేవుడు మిమ్మల్ని చక్కగా నడిపిస్తాడు, దేవుడు మీకు తోడై ఉంటాడు అని చెప్తూ యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువ యెహోషువను గొప్ప చేస్తూ చెప్తున్నాడు. తర్వాత తాను ఒక లీడర్గా ఉంటాడు అన్న విషయాన్ని వారికి చెప్తూ యెహోషువతో కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము అని చెప్తూ, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం అందకుము అని చెప్తున్నాడు. అంటే యెహోషువకు చాలా భయంగా ఉంది నిజానికి. ఎందుకంటే ఆ గొప్ప మోషే ఎంత గొప్ప ప్రవక్త, ఎంత గొప్ప దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు, దేవునితో నిత్యము ఎంతో చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఒక స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మోషే దేవునితో మాట్లాడేవాడు కదా. అలాంటి మోషే ఇక ముందు ఉండడు. ఆ తర్వాత తాను నడిపించాలి అంటే తనకు చాలా భయంగా ఉంది. అయితే అతని భయాన్ని ఎరిగినటువంటి మోషే అతనికి ధైర్యం చెప్తూ ఉన్నాడు. దేవుడు తనని నడిపిస్తాడు అనే విషయాన్ని అతడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతని ముందర నడిచేది ఎవరు? యెహోవా. ఆయన యెహోషువకు తోడై ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా తనని విడవడు, ఎడబాయడు అని భయపడవద్దు అని యెహోషువకు చెప్తూ ఉన్నాడు. ఈ దినము ఆ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మనము కూడా దేవుని బిడ్డలమే కదా. మనము దేవుని అంగీకరించినటువంటి వారము, ప్రభువైన యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించిన వారం. ఎప్పుడైతే మనము ఆ విధంగా దేవుని అంగీకరించినటువంటి జీవితం జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడవడు, ఎడబాయడు. ఆయన నీకు నాకు ముందుగా నడిచేటువంటి దేవుడు. మన ముందు ఒక పెద్ద పని లేక ఒక పెద్ద పోరాటం ఉందనుకోండి, ఎంత భయంగా ఉంటుంది కదా. మనము ఇవాళ ఒక సమస్యను ఎదుర్కోవాలి, ఇవాళ మన ఉద్యోగ జీవితంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, దాన్ని చేయాలి, లేకపోతే ఒక గొప్ప టాస్క్ ఉంది మన ముందు,
అది చెయ్యాలి. లేకపోతే ఒక పెళ్లి జరుగుతుంది, ఒక శుభప్రదమైనటువంటి వివాహ కార్యక్రమం మన ఇంట్లో జరుగుతూ ఉంది. ఆ ఇంట్లో ఆ కార్యక్రమం అయిపోయే వరకు ఆ ఇంటి పెద్దకు ఎట్లాంటి టెన్షన్ ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎంత టెన్షన్ ఉంటుంది. అంతా సవ్యంగా జరగాలి, ఎక్కడ లోటుపాట్లు ఉండకూడదు, ఎక్కడ ఏ ఇబ్బంది కలగకూడదు, వచ్చిన వాళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేయాలి, చక్కగా వారికి ట్రీట్మెంట్ జరగాలి అని ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తారు. ముఖ్యంగా ఒకవేళ పెళ్లి పెద్దలు మరి ఆడపిల్ల వాళ్ళైతే మగ పెళ్లి వారి గురించి, మగ పెళ్లి వారైతే ఆడ పెళ్లి వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇంకా జరగాల్సిన కార్యక్రమం అంతా కూడా ఒక చక్కటి ప్లాన్తో అన్నీ కూడా చక్కగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆ టాస్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా వాళ్ళకు ఒక టెన్షన్ ఉంటుంది, ఒక ప్రెషర్ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక బిజినెస్ ప్లాన్ చేసాం, ఇంకా అది కూడా మొదలు పెడుతున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకు ఒక ఒత్తిడి ఉంటుంది మనలో. ఆ ఒత్తిడి వల్ల మనం కొంచెం భయపడుతూ ఉంటాము, టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం. ఒక కలెక్టర్తో మాట్లాడాలనుకోండి, లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్తో మాట్లాడాలనుకోండి, ఎంత ప్రిపేర్ అవుతాం కదా, మనం చాలా ప్రిపేర్ అవుతాము, చాలా టయానికి ముందుగా వెళ్తాము, చాలా వెయిట్ చేస్తాము. అన్ని విషయాల్లో కూడా మనకు ఎంత లోపల ఎంతో టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం. అదేవిధంగా ఒకవేళ కోర్టులో సమస్య ఉంది, ఇవాళ వాదన ఉంది, ఆ విషయం వాద్యానికి వచ్చింది, అదంతా కూడా తీర్పు రావాలి, దాని గురించి కూడా ఎంత టెన్షన్ ఉంటుంది మనకు. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా పిల్లలైతే, విద్యార్థులైతే ఎగ్జామ్స్ వస్తున్నాయనుకోండి, రేపు ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, ఎంత టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఆ సబ్జెక్టు పదే చదువుతూ ఉంటారు, బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయినా ఒక భయము, గుర్తుంటాయో లేదో అని ఒక భయంతో ఉంటారు. అయితే ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ భయాలే. కానీ మనము దేవుని మీద ఆధారపడితే మనం ఇంత భయపడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే మన ముందర నడిచేది ఎవరు? దేవుడు. కాబట్టి మనకు అస్సలు భయం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే మనము మన చింతలన్నీ దేవుని పైన వేసేస్తామో, మన బాధలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క దిగుళ్ళు, మనకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా దేవుని చేతిలో పెట్టేసినాం అనుకోండి, అప్పుడు మనము అస్సలు భయం అనేది లేకుండా బాగా ఉండవచ్చు. ఇప్పుడు ఒక డ్రైవర్ మన కార్ని డ్రైవ్ చేసేది మన వాళ్ళే అనుకోండి, అప్పుడు మనకు అసలు భయం అనేది ఉండదు. ఒకవేళ మన డాడీ లేకపోతే మన వాళ్ళే డ్రైవ్ చేస్తున్నారంటే మనకు అస్సలు భయం ఉండదు. ఏదైనా కొత్త వాహనం అనుకోండి, కొత్త ప్లేసు, కొత్త పరిస్థితులు, కొత్త ప్రదేశంలో ఉన్నాం మనం, అప్పుడు మనకు కొంచెం ఒక మనసులో ఒక విధమైన టెన్షన్ ఉంటుంది. అప్పుడు మనం చాలాగా వాక్యాన్ని చదువుతూ మరి చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. అయితే ఎప్పుడైతే మన కోసం దేవుడు ఉన్నాడు అన్న నిశ్చయిత మనకున్నట్లయితే మనం ఆ భయం అనేది లేకుండా, ఆ టెన్షన్ అనేది లేకుండా మనము చక్కగా ఉండవచ్చు. మనం అసలు ఏ భయం లేకుండా ఉండవచ్చు. అసలు మన పోరాటం అంటే రేపటి దినాన జరగబోయే పని, ఆ పని కొరకు మనం ఇంతగా ప్రిపేర్ అవుతున్నామైతే దేవుడు మన పని చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉందా? నేనున్నాను, నేను చేస్తాను అని ఎవరైనా మన వాళ్ళు, చాలా దగ్గర వాళ్ళు చెప్పారనుకోండి, ఎంత విశ్వాసంతో అవునా సరే అయితే ఓకే అమ్మయ్య అనుకుంటాం కదా. అట్లనే దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన మన కొరకు పని చేస్తున్నాడు. మన పని ఆయన ముందుగా చేస్తున్నాడు, మనకంటే ముందుగా ఆయన వెళ్తున్నాడు, మన త్రోవంతా సారాళం చేస్తున్నాడు. మనకు తెలియదు, మనం కొత్త ప్లేస్కి వెళ్తున్నాము, అయితే మనకు తెలియదు, మనకు ఏమీ తెలియని పరిస్థితులలో మనం ఎట్లా అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు దేవుడు మనకు అనుకోని రీతిగా మనకు ఎవరైనా ఒక వ్యక్తిని సహాయంగా పంపుతాడు, లేకపోతే ఏదో ఒక రకంగా మన దారులన్నీ కూడా క్లియర్ అవుతూ పోతాయన్నమాట. ఆ విధంగా జరిగినప్పుడు మనకు ఎంతో సంతోషమవుతుంది కదా. దేవుడు ఎంత గొప్పగా నడిపించాడు అని మనం అనుకుంటాం. కొత్త ప్రదేశంలో ఎవరైనా ఇదిగో దారి చూపిస్తానండి, పలానా వాళ్ళ ఇల్లా, నాకు తెలుసు, రండి మీకు దారి చూపిస్తానని అంటే ఎంత నిశ్చింతగా వాళ్ళ వెంట వెళ్తాం. ఎందుకంటే అతడేమో ఆ ఊరి వ్యక్తి, అతడికి అంత తెలుసు, మనకైతే ఏం తెలియదు, కొత్త వాళ్ళం. కాబట్టి అతడు దారి చూపిస్తాను, ఫలానా వాళ్ళు అని కరెక్ట్గా పేరు చెప్పి నేను దారి చూపిస్తాను రండి అంటే ఎంత బాగా వెళ్తాం కదా. మరి మన దేవుడు మనకెంతో తెలిసినవాడు, మనవాడు, నీకు నాకు రక్షకుడు,
మరి అలాంటి దేవుణ్ణి మనం నమ్మినట్లయితే మన ఎదుట ఏ భయం ఉండదు. మనం ముందుగా ఆయన వెళ్తూ ఉన్నాడు, మనం ఆయన వెంట వెళ్తున్నాం కాబట్టి మనకేం భయం ఉంది? మన వాహనంలో స్వయంగా ప్రభువే కూర్చున్నాడు, ఆయనే డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, అసలు మనం ముందుకు పోకుండా ఎవరైనా అడ్డుకోగలరా? కాబట్టి మనము త్వరగా మరి వెళ్ళిపోవచ్చు, ఏం భయం లేకుండా వెళ్ళొచ్చు. మనకు తప్పకుండా మన ఎదురుగా విజయమే ఉంటుంది. ఎందుకంటే దేవుడు మన ఎదుట ఉన్నాడు, మన ముందుగా ఆయన ఉన్నాడు. ఆయన మన ముందు ఉండడమే కాదు, మనతో కూడా ఉన్నాడు, మన పైన ఉన్నాడు, మన కింద ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మనల్ని ఆవరించి ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు. అన్ని సమయాల్లోనూ శాశ్వత కాలం ఆయన మనతో ఉన్నాడు. ఇంతవరకు మనతో ఉన్నవాడే ఇక ముందు కూడా మనతో ఉంటాడు. ఈ నిజం మనము ఎంతగా బలపడడానికి సహాయం చేస్తుంది కదా. ఆ విషయాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో అప్పుడు చాలా ధైర్యంగా ముందుకు సాగిపోగలం. ఈ లోకంలో అనేక మంది సేవకులు ఉన్నారు కదా, దేవుని అంగీకరించి దేవుని కొరకు పనిచేస్తున్నటువంటి, పరిచర్య చేస్తున్నటువంటి అనేక మంది సేవకులు ఉన్నారు. వారందరూ కూడా ఇదే ధైర్యంతోనే ముందుకు వెళ్తున్నారు. మరి మనం కూడా అలాగే వెళ్ళాలి. మనకు ఏమీ లేదు, నాకు అస్సలు సహాయం లేదు, నాకెవరూ లేరు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, మనకు దేవునితో ఉంటాము. చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, ఏంటి మీరు ఒంటరిగా ఉంటున్నారా, ఎలాగా ఒంటరిగా ఎట్లుంటారు అని అడుగుతారు. ఎందుకు భయం ఎందుకు? నాకు దేవుడు ఉన్నాడు కదా, నాకేం భయం లేదండి అని చెప్తూ ఉంటాను నేనైతే. ఎందుకంటే నాకు ఎవరూ లేరు, అయినప్పటికీ కూడా నాకు దేవుడు తోడున్నాడు. నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? నేను ఒంటరిదాన్ని కాను, దేవుడు నాకు తోడున్నాడు. అదే విధమైనటువంటి ధైర్యము, విశ్వాసము ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎందుకంటే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ఒంటరిగా ఉండినను నేను క్షేమంగా ఉంటాను, ఒంటరిగా పరుండినా కూడా నేను క్షేమంగా నిద్రపోయి లేస్తాను అని ధైర్యంగా దావీదు చెప్పినట్లు మనం కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే మనం ఆయన నమ్మాం కదా. నమ్మిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టడు, ఎప్పుడూ విడనాడడు, ఎప్పుడు ఎడబాయడు. ఆ ధైర్యం మనకు ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి. మనకు విశ్వాసమే చాలా ప్రాముఖ్యమైనది. ఆయన నీ ముందర నడుస్తున్నాడు అన్న విశ్వాసం నీకున్నట్లయితే నువ్వు ఎలాంటి పనినైనా కూడా సంతోషంగా చేయగలవు. నేను రేపు పొద్దున నాకు ఫలానా టాస్క్ ఉంది, లేకపోతే ఫలానా టార్గెట్ ఉంది, లేకపోతే నేను ఒక ఫలానా ప్రాజెక్ట్ చేయాలి, నాకు జ్ఞానం లేదు కానీ దేవుడు నాకు ఇస్తాడు అన్న ధైర్యము. ఆయన చేతులలో మనము మన సమస్యను పెట్టి ఆయన పైన ఆధారపడి మనం వెళ్ళినట్లయితే ఆయన మనల్ని క్షేమంగా నడిపిస్తాడు, చక్కటి తలంపులు ఇస్తాడు, చక్కటి జ్ఞానం ఇస్తాడు, మనకు మంచి ఐడియాస్ ఇస్తాడు, ఏ విధంగా చేయాలనో మనకు తెలియజెప్తాడు. పిల్లలు పరీక్షలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చదువుకున్నటువంటి ప్రతిదీ నాకు తప్పకుండా జ్ఞాపకం ఉండాలి ప్రభువా, మీరు నాకు జ్ఞాపకం చేయండి అని చెప్పి మనం ప్రార్థన చేసుకుని పిల్లలు, విద్యార్థులు వెళ్ళినట్లయితే వారికి సరిగ్గా సమయానికి ఆ జవాబులు వెంటనే తడతాయి. కాబట్టి వారు క్షేమంగా చక్కగా పరీక్ష రాయగలరు, ఎలాంటి భయం లేకుండా రాయగలరు. కాబట్టి మనము ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మనమంతా కూడా సైనికులం. ఈ లోకంలో మనము సైనికుల్లాగా పనిచేయాలి దేవుని కొరకు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము విదజల్లబడాలి. ఇతరులకు పంచేదానికి, ఇతరులకు ప్రచురించడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. మనం చాలా చిన్న పనులతో మనం దేవుణ్ణి ప్రచురించవచ్చు. నీ యొక్క సాక్ష్యం చెప్పి, నీకు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి సహాయాన్ని చెప్పి, దేవుడు నిన్ను ఎలా నడిపించాడో ఆ మాటలు చెప్పి మనము ఎంతగానో మరి దేవునికి మహిమకరంగా వాడబడవచ్చు. దేవుడు మనల్ని అలాంటి సైనికులలాగా వాడుకుంటూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనతో ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగిపోండి. మన ముందు మనతో ఉన్న దేవుడు అన్ని పరిస్థితులలోనూ మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయనే చెప్పాడు కదా, నీతో ఉన్నాను, నేను ఆయన కునుకడు నిద్రపోడు, ఆయన నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. కాబట్టి మనం అస్సలు మన ప్రయాణాలలో కానీ, మన పరిస్థితులలో కానీ, మన పనులలో కానీ మనం భయపడకుండా ఉండగలం. ఆయన ఎప్పుడు కూడా మనకు సహాయం చేయకుండా తప్పిపోడు. ఒకవేళ జరగలేదు, ఏదైనా అయింది అంటే అది తప్పకుండా అక్కడ ఏదో ఒక సమస్య ఒకవేళ దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉండవచ్చు, ఒక పరీక్ష ఉండవచ్చు, లేదా అది దేవుని చిత్తం కాకపోవచ్చు. అంతే తప్ప దేవుడు సహాయం చేయకుండా ఉండడం అనేది అసాధ్యమైనటువంటి విషయం.
దేవుని పైన అంత విశ్వాసం మనం ఉంచుకోవచ్చు. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన యొక్క వాగ్దానాలన్నీ కూడా అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పని దేవుడు. ఆయన అన్యాయం చేయడు. ఆయన నరుడు కాడు కదా, అలా అబద్ధాలు చెప్పడు, అన్యాయం కూడా చేయడు. ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తాను అని చెప్పిన తర్వాత చేయకుండా తప్పిపోడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. మనలను అపజయం పాలు కానీయడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. మనం ఎప్పుడు మహిమపరచబడాలని, మనం ఎప్పుడు కూడా ఘనపరచబడాలని ఆయన కోరుకుంటాడు. చివరి వరకు మనకున్నటువంటి అవసరత కొలది మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన మనలను ఎలా అపజయం పాలు కానీయడో అలాగే మనలను ఎన్నడూ కూడా ఎడబాయడు, అంటే విడిచిపెట్టడు. దూరంగా ఉండడు. ఆయన నాతో నీతో దగ్గరలోనే ఉంటాడు. ఎప్పుడు కూడా నీ ప్రక్కనే ఉంటాడు. ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. మనం ఈ లోకంలో యుద్ధం చేస్తున్నాము, ఒక పోరాటం చేస్తూ ఉన్నాము. మన జీవితం అనే పోరాడుతూ ఉన్నాము. మనము అనేక సార్లు సాతాను శక్తులతో పోరాడుతూ ఉంటాము. అపవాది శక్తులతో, ఆకాశమందు ఉన్నటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుతూ ఉంటాం. అయితే మనము దేవుని పైన విశ్వాసం ఉంచినట్లయితే అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ యుద్ధ దినాలన్నీ కూడా దేవుడు మనతో ఉంటాడు. ఈ యుద్ధ దినాలు పూర్తయ్యే వరకు కూడా ఆయన మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. సహాయం చేయడానికి సమర్థుడైన దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అది ఆయనకు ఎంతో ఇష్టమైన పని. ఆయనకు మనతో ఉండాలంటే చాలా ఇష్టం. ఆయన మనతో మాట్లాడాలని ఇష్టపడే దేవుడు అంటున్నాడు. అందుకే మనము ఆయనతో మాట్లాడాలి. ఉదయకాలంన ఆయనతో సమయాన్ని గడపాలి. ఉదయకాలంన ఆయన వాక్యమును ధ్యానించాలి. ఆయనతో ప్రార్థనలో గడపాలి. ఆ విధంగా గడిపినప్పుడు దేవునితో మనం మాట్లాడగలం. దేవుడు కూడా మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. అనేక విధాలుగా ఆయన మాట్లాడతాడు. ఏ విధంగా ఆయన కూడా మాట్లాడవచ్చు. ఆ మాటలు మనం వినడానికి సిద్ధంగా ఉండాలి, ఇష్టపడాలి. మరి మన పరిస్థితులన్నిటిని బట్టి మనం భయపడవద్దు, సమస్యలను చూడొద్దు. ఎప్పుడు కూడా మనం సమస్యలను చూడకుండా దేవుని వైపు మాత్రమే చూస్తూ ముందుకు సాగినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతాడు. మనం ఎప్పుడు కూడా నిరాశ చెందకుండా, నిస్పృహ చెందకుండా, కృంగుదలకు గురి కాకుండా ఉండాలి. ఎందుకంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనతో పాటు యుద్ధ భూమిలో ఉన్నాడు. ఆయన నీతో పాటు ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు. మనతో పాటు మన కొరకు మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు ఆయన. మన పక్షంగా యుద్ధ తీవ్రత ఎంత తీవ్రమైనటువంటి యుద్ధమైనా సరే ఆయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన మన పక్షంగా ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు? మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎంత గొప్పగా దేవుడు మనకు ఈ వాగ్దానంతో ప్రోత్సాహం ఇస్తున్నాడు. ఈ నూతన మాసంలో మనము ఈ చివరి మాసంలో మరి ఈ చివరి దినాలంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా దేవుడు మనకు తోడైంది మనల్ని అన్ని విషయాల్లో నడిపిస్తాడు. మనం ఏదైనా ఒక పని తలపెట్టుకొని ఉన్నట్లయితే ఆ పనులన్నీ కూడా జయప్రదంగా నడిపిస్తాడు. ఎవరైనా వివాహ కార్యంలో పెట్టుకున్నారా, లేకపోతే బిజినెస్ కార్యక్రమాలు, లేకపోతే నూతనమైనటువంటి గృహాలు కట్టుకున్నారా, లేకపోతే ఏదైనా ఒక శుభకార్యం ఏదైనా సరే దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రతి పని కూడా జయప్రదంగా నడిపిస్తాడు. కాబట్టి మనం భయపడకుండా మరి దేవుడు మనకు తోడున్నాడనే ధైర్యంతో ముందుకు సాగాలి. ఎప్పుడు కూడా మనము వెనకాడకుండా, భయంతో మరి బిగిసిపోకుండా, మనము అపజయం పొందుతామేమో అనే అనుమానము, సందేహం ఏమి కూడా పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం మనకి ఇచ్చినందుకు, ఈ నూతన మాసంలో మనం ముందుకు సాగిపోతుండగా దేవుడు మనకు తోడైంటున్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి, నీవు మాకు చేసిన ప్రతి ఉపకారం నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాము. గడిచిన 11 మాసంలో తండ్రి మమ్మల్ని కాపాడి ఈ నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు తండ్రి, నీకు వందనములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనములు తండ్రి. ప్రభానైనా ఈ నూతన మాసంలో మేము అనేకమైన కార్యములు తలపెట్టుకొని ఉన్నాము తండ్రి. మా జీవితాలలో మేము చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి తండ్రి. అయితే ప్రభా, మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి, దయగలిగినటువంటి దేవుడు, మా ముందు నడుస్తున్నావు కాబట్టి మేము భయపడం తండ్రి. మా ప్రభా, మమ్మల్ని విడవవు, మమ్మల్ని ఎడబాయవు.
అందుని బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీవు మా ముందర ఉంటే మాకు అసలు ఎలాంటి భయం ఉండదు ప్రభా. నీవు మాకు తోడై ఉంటావు కాబట్టి మేము ఎప్పుడు కూడా ఎలాంటి భయము పొందుకోకుండా తండ్రి మేము ధైర్యంగా ముందుకు సాగడానికి, మా జీవితంలో మేము పోరాడవలసినటువంటి ప్రతి పోరాటాన్ని కూడా ధైర్యంతో పోరాడడానికి మీరు సహాయం చేస్తారు కాబట్టి నీకు వందనములు. అవును తండ్రి, మా పక్షంన యుద్ధం చేసే దేవుడు నీవే కాబట్టి నీకు వందనాలు. మా తండ్రి దేవ, కృపతో కనికరంతో సహాయం చేయండి నాయన. మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా నీ చేతుల్లో పెడుతున్నాము. మీరు మా మార్గం సరళం చేసే దేవుడు అంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ దినము ప్రభా పరిశుద్ధ దినంలో తండ్రి మేమందరము కలిసి కుటుంబాలుగా మీ సన్నిధిలో మందిరంలో చేరి ఆరాధిస్తుండగా మాతో ఉండండి. మాకేమన్నా సమస్యలు ఉన్నట్లయితే, ఎవరెవరైతే సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించి దేవుడు అంటున్నారు తండ్రి. మా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా నాయన మరి సంతోషంతో సమాధానంతో నడిపించే దేవుడు అంటున్నందుకు నీకు వందనాలు. నీ యొక్క సమాధానమును మా పైన కుమ్మరించండి, నీ యొక్క శాంతిని మాకు అనుగ్రహించండి. ప్రతి కుటుంబం కూడా ఆదరించబడడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి సమస్యను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా కూడా నీ యొక్క దీవెనలతో నిండార మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క వాక్యం వింటుండగా నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, మా జీవితాలను సరిచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ పునరుత్థాన దినంలో తండ్రి మేము నీకు అనేకమైన వందనాలు, స్తోత్రములు, ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.